ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం వివిఐఎస్ MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. చనిపోయాడని నమ్మి అంత్యక్రియలు కూడా చేశారు. కానీ ఆ వ్యక్తి ఒక్కసారిగా ఇప్పుడు ప్రాణాలతో ఇంటికి తిరిగొచ్చాడు. వినడానికి షాకింగ్గా ఉన్నా ఇది నిజం. అప్పటి వరకు కొడుకు చనిపోయాడని బాధపడిన కుటుంబ సభ్యులు అతడిని కళ్ళ ముందు చూసి షాక్కి గురయ్యారు. చనిపోయిన యువకుడు ఎలా తిరిగి వచ్చాడు? ఆ కుటుంబీకులు అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిది? ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. 28 ఏళ్ల మోతిలాల్ విశ్వకర్మ జూలై నెలలో కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో ఓ కాలువ దగ్గర గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అది తమ కుమారుడు మోతిలాల్ దేనని భావించారు. మృతదేహం తమ కుమారుడిదే అనుకొని కుటుంబం అంత్యక్రియలు కూడా నిర్వహించింది. తమ కొడుకు లేడని భావించి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక అక్కడితో ఈ కథ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఆ తర్వాత మొదలైంది. ఆగస్టు 14న పోలీసులకు మోతిలాల్ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. అతడు బతికే ఉన్నాడనే విషయం తెలియడంతో పోలీసులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక తమ కొడుకు చనిపోయాడని అనుకుని అంత్యక్రియలు చేసిన కుటుంబ సభ్యులకు మోతిలాల్ బతికే ఉన్నాడన్న వార్త ఒక్కసారిగా షాకిచ్చింది. అయితే ఇక్కడే పోలీసులకు మరో పెద్ద ప్రశ్న ఎదురైంది. ఒకవైపు కొడుకు బతికే ఉన్నాడన్న ఆనందం, మరోవైపు అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిదో తెలియని అయోమయం. ఈ ఘటన ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సంచలనంగా మారింది. మోతిలాల్ బతికే ఉన్నాడు, మరి కాలువలో దగ్గర దొరికిన ఆ మృతదేహం ఎవరిది? ఆ మృతదేహానికి ఎందుకు మోతిలాల్గా భావించారు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. గుర్తు తెలియని మృతదేహం విషయంలో అసలు నిజం ఏంటనేది తెలుసుకునేందుకు ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.